శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం శ్రీ లలితా మహాత్రిపురసుందర్యై నమః. శ్రీమాత్రే నమః. మనం శ్రీచక్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇంకా చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. మానవ దేహమే శ్రీచక్రం, అది ఎలా అనే విషయం తెలుసుకోవాలి. అలాగే శ్రీచక్రం విశ్వచక్రం, అది ఎలా అనే విషయం తెలుసుకోవాలి. అంటే వీటన్నిటికీ ఒకదానికొకటి సమన్వయం తెలుసుకోవాలి. దానికి ముందుగా ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలి అనే విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రళయకాలంలో సృష్టిని అంతటినీ తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ పరమేశ్వరి సృష్టి చేయాలి అని సంకల్పించుకున్నప్పుడు, అంటే సృష్టి ఎందుకు చేయాలి? ప్రళయం జరిగినప్పుడు కర్మక్షయం కాకుండా తనలో లీనమైపోయిన జీవకు